9 నెలల కూటమి పాలనలో సమస్యలు ఏవి కూడా తలెత్తకుండా తక్షణంగా ఆ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రతి సోమవారం ఏర్పాటు చేసినటువంటి గ్రీవెన్స్లో మాత్రం వారానికి సమస్యలు వెల్లువెత్తున్నాయి తప్ప పరిష్కారం నోచుకోవడం లేదు అనడానికి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ నిరీక్షణ జనాలే మనకు నిదర్శనం చెప్తాం. ప్రస్తుతం మాత్రం టెక్కల నియోజకవర్గం నుండి ఎటువంటి సమస్యలు వెల్లువెత్తాయనే విషయం ఆ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పేర తిలక్ మనతో ఉన్నారు. అసలు ఎందుకు ఇంతలా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి, వాట్సాప్ వాడుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంటే అసలు ఏ సమస్యలతో ఈరోజు ఈ గ్రీవెన్స్కి రావడం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే అతను చేసే పనులు ఏంటంటే విస్తృత ప్రచారం, జరగనివి జరుగుతున్నట్టు ప్రచారం చేయటం ఆయనకు అలవాటు. వాట్సాప్ ద్వారా ఈరోజు సమస్యను తెలియజేస్తే ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్తున్నారు. అసలు స్థానికంగా ఉన్న సమస్యలు ప్రభుత్వమే సృష్టిస్తుంది. ఈరోజు పెన్షన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఎంక్వైరీ చేస్తాను, డమ్ అండ్ డఫ్ ఇలా పెన్షన్స్ ఎంక్వైరీ అని చెప్పి లబ్ధిదారులు తీవ్రమైన ఎండలు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఇవాళ నిర్లక్ష్యంగా బాధపడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా సరే, వాళ్ళ అవిటి వాళ్ళైనా సరే, గుడ్డి వాళ్ళైనా సరే, చెవిటి వాళ్ళైనా సరే అక్కడికి వెళ్ళి కాపలా కాసి రోజుల తరబడి ఉన్నా సరే ఆ సమస్యకి వీళ్ళ పరిష్కారం దొరకట్లేదు. వారి కష్టాలకి గత 5 ఏళ్ళలో కూడాను ఎవరైతే అర్హులు కాని వారి వికలాంగులకి సర్టిఫికేట్లు ఇచ్చారని పక్కా ఆధారాలను కూడాను సమర్పించారు. ఆ నేపథ్యంలో పరిష్కారం దిశగా ఈరోజు సదర్ని మళ్ళీ ఎంక్వైరీ చేయించే పరిస్థితి. ఈ సదరన్ ఎంక్వైరీ అనేది గ్రామ స్థాయిలో జరిగితే, ఎంక్వైరీస్ ఎప్పుడు కూడా గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ ఉంది. ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ ఎంక్వైరీలు జరిగితే రియాలిటీస్ అక్కడికి డాక్టర్లు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏ గ్రామంలో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. గడిచిన ప్రభుత్వంలో పథకం ఇచ్చేటప్పుడు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్హత ఉన్న వాళ్ళకి దరఖాస్తు పెట్టుకోకుండా సంక్షేమ పథకాలు అందుకున్నారు. అర్హత ఉన్న వాళ్ళ ఇంటికే సంక్షేమ పథకాలు అందాయి. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? అసలు పథకం అందుకోవడానికి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుంది. తిరగనా ఈవెన్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి స్థాయి అధికారి, ఈవెన్ జేసీ గారు కానివ్వండి, ఇక పీడీ డూమా కానీ, డిఆర్డీఏ వాళ్ళు కానీ, ఎవరు కానీ మినిమం బాధ్యత వహించట్లేదు. ఈరోజు గ్రీవెన్స్ కానీ శ్రీకాకుళంలో ఒకే ప్రాంతంలో జిల్లాలో ఉన్న 120 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఎంత దూరం ఇక్కడికి వస్తే ఈ సమస్య విని పరిష్కారం అవుతుందనే నమ్మకం లబ్ధిదారుల్లో లేకుండా చేసిస్తున్నారు. సమస్యలు మాత్రం సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పి సూచనలు చేస్తున్నప్పుడు అధికారులు నిర్లక్ష్యం ఈరోజు బాధితుల పాలిటి శాపంగా మారిందే, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం తీరు అలా ఉందను? ప్రభుత్వ యంత్రాంగం చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం అసలు దారుణమైన సమస్యలు సృష్టిస్తుంది. అసలు బాధితుడు బాధపడుతున్నాడు. ఇంత దూరం వచ్చినా ఇక్కడ ఈ సమస్యకి గ్రీవెన్స్కి వెళ్ళి గ్రీవెన్స్లో రిప్రజెంటేషన్ ఇస్తే పరిష్కారం అవుతుందనే నమ్మకం లేకుండా అయిపోయింది. కలెక్టర్ గారే ఆయన ముందే చెప్పేస్తున్నారా, వాళ్ళు ఇచ్చే ఏదైతే గ్రీవెన్స్లో సమస్యల కోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారో ఆ వెబ్సైట్లోనే ఏది రియల్ సమస్య ఉందని రిప్రజెంటేషన్ ఇస్తామని వస్తే దానికి ఆ గ్రీవెన్స్లో ఆ వెబ్సైట్లో అది ఉండదు. లేనిది మేమేం చేస్తామని కలెక్టర్ గారు చేతులు ఎత్తే పరిస్థితి. ఎక్కడో ఏ సమస్యలు వెంటాడుతున్నాయి ఈరోజు ఇంతమంది ప్రజాప్రతినిధులు వెంట పెట్టుకుని వచ్చి గ్రీవెన్స్లో ఏ సమస్యపై ఈరోజు కలెక్టర్ గారి దృష్టి? రాష్ట్ర సమస్య వేరు, జిల్లాలో శ్రీకాకుళం జిల్లా సమస్యలు వేరు, ప్రత్యేకించి టెక్కల సమస్యలు వేరు. అంటే మా పీక, టెక్కల ప్రజల పీక చంద్రబాబు నాయుడు గారే కోసేశారు. ఎలా కోసారంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పెద్ద దుర్మార్గమైన పని, ఒకే ఇంట్లో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పదవులు ఇచ్చారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీళ్ళు గాలిలో తిరుక్కుంటారు, గ్రీవెన్స్కి వస్తున్నారు. ఇప్పుడు మీరు చూశారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు 3 వచ్చారు వీళ్ళు గ్రీవెన్స్కి. అంటే వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడే ఈ సమస్యలన్నిటికీ కారణం. ఎందుకు? అతనికి అమరావతి పూర్తి చేయడానికి కోసం వైజాగ్ రాజధాని అడగకుండా ఉండడానికి అచ్చెన్నాయుడిని, రామ్మోహన్ నాయుడిని, ఒకరిని కేంద్ర మంత్రి పదవి, ఒకరికి రాష్ట్ర మంత్రి పదవి ఇచ్చారు. ఈ రాష్ట్ర మంత్రి ఇచ్చిన అచ్చెన్నాయుడు గారికి పోర్టు అప్పగించాడు, కేంద్ర మంత్రి ఇచ్చిన రామ్మోహన్ నాయుడు గారికి ఎయిర్పోర్ట్ అండి అప్పగించాడు. ఈ రెండింటిలో మీరు దోసుకోండి అని చెప్పాడు. మిగతా ఎమ్మెల్యేలంతా కూడా అసలు ఏ సమస్య చేయలేక, అసలు వాళ్ళకి ఏం చేయాలో తెలియక, ఎవరి దగ్గరికి వెళ్ళి తెలియక కొత్తగా అయిన ఎమ్మెల్యేలు కూడా గాలికి తిరుగుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ రాకూడదు అనే నిబంధన ఉందా? అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రీవెన్స్కి రాకూడదు, కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ప్రజలు వాళ్ళ మీద ఆశలు పెట్టుకుని వాళ్ళని ఎమ్మెల్యేలు చేశారు.
వాళ్ళ కింద అనేకమైన ఒక నియోజకవర్గ స్థాయిలో మండల పరిషత్ కానీ ఎంపీడీఓస్ కానీ ఎంఆర్ఓస్ కానీ లేదా పోలీస్ స్టేషన్స్ కానీ వీళ్ళంతా ఉంటారు. అసలు వాళ్ళే సమస్యలు పట్టుకొని కలెక్టర్ల చుట్టూ తిరిగే పరిస్థితి. వాళ్ళు అక్కడ పరిష్కరించట్లేదు, ఇక్కడ తిరుగుతున్నారు. మరి వాళ్ళ ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? కూటమి పాలనలో ప్రతి ఒక్కరిది సమస్య తీర్చుకోవడానికి సంబంధిత ప్రదేశానికి వెళ్ళాలని ఒక సూచన. చిన్న ఎగ్జాంపుల్ టెక్కల కాన్స్టిట్యున్సీ 4 మండలాలు మండల పరిషత్ అధ్యక్షులు ఈరోజు వచ్చారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వచ్చారు. వాళ్ళు చెప్పే మాట ఏంటి? ఈవేళ వాళ్ళు చెప్పే ఏదైతే అంశం ఉందో ఎంపీటీసీలు ఎంపీపీ గారు కలిపి మండల పరిషత్తు సమస్యల్ని మండల పరిషత్తు సమావేశాలు పెట్టుకుని రెజల్యూషన్ పాస్ చేస్తారు. రెజల్యూషన్కి వ్యతిరేకమైన నిర్ణయాలు ఏవైనా సభ దృష్టికి వస్తే సభ్యులు తీసుకున్న నిర్ణయానికి ప్రాప్తికి దాన్ని అపోజ్ చేస్తారు. ఈవేళ 3 మండలాల్లో జరిగే సర్వసభ సమావేశాలు 3 మండలాల్లో కూడా ఎన్ఆర్ఏజీఎస్ల పనులకు సంబంధించి ఇచ్చిన ఏవైతే మండల పరిషత్ రెజల్యూషన్స్ ఇచ్చి జిల్లా పరిషత్ రెజల్యూషన్ గ్రామ పంచాయతీ రెజల్యూషన్ ఇచ్చిన పనులు అవినీతిమయం జరిగాయి. వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు మా గ్రామం వచ్చి కాంట్రాక్ట్ పద్ధతిలో పనులు పూర్తి చేస్తున్నారని చెప్పి బాధపడుతూ గ్రామ స్థాయిలో వచ్చిన సమస్యలు ఆ సర్పంచులు చెప్పే సమస్యని స్థానిక ఎంపీటీసీలు మండల పరిషత్తులో చర్చ జరిగింది. ఆ పార్టీ తరఫున ఎన్నుకోబడ్డారు కాబట్టి వారికి ఈ కూటమి ప్రభుత్వం ఒక శాపంగా. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ మండలాలు ఎన్నుకోబడ్డాయి కనుక ఉద్దేశపూర్వకంగా అచ్చెన్నాయుడు గారు అడ్డుపడుతున్నారు. దీన్ని ఈవేళ వాళ్ళు సభలను బాయ్కట్ చేస్తూ మేము ఇచ్చే ప్రపోజల్స్ రావట్లేదు అని చెప్పి జరగట్లేదు, అసలు మండల పరిషత్ నిధులు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము, మేము కనీసం ఒక గ్రామానికి శానిటేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము, ఒక బోర్వెల్ రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము, మమ్మల్ని ఎంత ఇబ్బంది పడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అచ్చెన్నాయుడు గారు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు డైరెక్ట్ బాయ్కట్ చేశారు. అయినా సరే అచ్చెన్నాయుడు గారు ఎంపీడీ వాళ్ళని పెట్టి రెజల్యూషన్స్ అతనే తప్పుడు రెజల్యూషన్ రాయించి కలెక్టర్ గారికి ఆయన రికమెండ్ చేస్తూ పంపిస్తున్నారు. అసలు జిల్లా పరిషత్తుకు వచ్చిన ప్రపోజల్స్ కనుక్కుంటే సీఈఓకి వచ్చేవి కనుక్కుంటే మీ ఎంపీడీ వాళ్ళు ఆల్రెడీ వర్కులు ప్రపోజల్ చేసి పంపించారు అని చెప్పి. అవునండి, పత్రికల్లో స్థానిక మండల పరిషత్ వాళ్ళు సభ్యులు ఏదైతే ఎంపీటీసీలు కానీ మా ఎంపీపీ గారు కానీ దీన్ని వ్యతిరేకంగా బాయ్కట్ చేస్తే జిల్లా పత్రికల్లో వచ్చాయి, లోకల్ పత్రికల్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో వస్తే సభల తాలుగా రెజల్యూషన్స్ వాళ్ళు ఇచ్చేస్తే ఎంపీడీఓస్ వర్క్లు ఎలా ప్రపోజల్ చేసి పంపిస్తారు? అసలు ఎంపీడీఓలకి ఆ రైట్ ఎవరు ఇచ్చారు? 73వ రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పూర్తి సర్వాధికారాలు సంక్రమించితే దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ వాళ్ళు మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కాదు కాబట్టే వాళ్ళు తదనుగుణంగా అధికారులతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం అనుకోవచ్చా? మరే వాళ్ళు ఒక జీవోను రిలీజ్ చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ పదవులన్నీ రద్దు చేసి వాళ్ళు సొంతంగా ఏలుకోమంటున్నాం. మేము ఈరోజు కలెక్టర్ గారికి అదే చెప్పాం, అయ్యా మమ్మల్ని కోర్టుకు వెళ్ళమంటారా లేదా మీ జరిగిన దీని మీద ఈ పదవులకు రాజీనామా చేసి మీకు సమర్పించమంటారా? మేము 3 months బ్యాక్ మీ దగ్గరికి వచ్చాం, మళ్ళీ 1 month బిఫోర్ ఒకసారి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారు ఆయన శాసనసభ నియోజకవర్గంలో ఇంత దుర్మార్గంగా ఒక నీరు గ్రామ స్థాయిలో వీధి కుళాయిలు కూడా పని చేయకపోతే రిపేర్ చేసుకోలేని పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారు. శానిటేషను దుర్భరమంగా ఉంది, కనీసం బోర్వెల్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము, వేసవి తాండవిస్తుంది, ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్తే ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఒక నియంత పాలన కొనసాగిస్తున్నారు. దాన్ని ప్రజలకు తెలియజేయడానికి కోసం, మరి అలాగే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడానికి అసలు ఈ ప్రభుత్వంలో మీరు ప్రత్యేకంగా చూస్తే ఇది గ్రీవెన్స్ లెటర్, ఇది ప్రోటోకాల్ మీరు చూస్తే అచ్చెన్నాయుడు గారు నియంత ఎలా ఉంటుందంటే, మనం ఒకసారి మీరు చూసుకోండి, శిలాఫలకం వేస్తే కేంద్ర మంత్రి పేరు, రాష్ట్ర మంత్రి పేరు ఈ శిలాఫలకంలో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా దీంట్లో లేదు.
స్థానికంగా ఉన్న సర్పంచ్ గారి పేరు లేదు, ఎంపీటీసీ గారి పేరు లేదు, జడ్పీ చైర్మన్ గారి పేరు లేదు, అసలు జడ్పీటీసీ ఎంపీపీ గారి పేరు అంతకంటే లేదు. మరి స్థానిక వార్డు మెంబర్ ఉంటాడు, ఆయన పేరు లేదు. అంటే ఎంత దుర్మార్గంగా అతను వ్యవహరిస్తున్నాడు అనడానికి ఎంతకంటే బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ మరొకట్లేదు. ఇవాళ కలెక్టర్ గారికి అదే అడిగాము. కలెక్టర్ గారు, మీకు ఈ ప్రభుత్వం ఇలా గైడ్లైన్స్ ఇచ్చిందా? ఒక ప్రోటోకాల్ని పాటించవలసిన బాధ్యత లేదా? ఏ శాఖ మంత్రి అయితే ఆ శాఖ మంత్రి పేరు కూడా దీంట్లో లేని పరిస్థితిలో ఉన్నారు. మరి మీ అందరూ ఎవరి కింద పనిచేస్తున్నారు? ప్రభుత్వం కింద పనిచేస్తున్నారా, లేదా వాళ్ళ కింద పనిచేస్తున్నారా? ఇది తేటతెల్లం చేయండి, ప్రజలకు తెలియజేయండి. మేము కోర్టులకు వెళ్తాము, పోరాటం చేస్తాం. మా పోరాటంలో ఇది ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ఈ జిల్లాలో ఎన్ఆర్ఈజెస్ ద్వారా జరుగుతున్న పనులు కానీ, మండల పరిషత్ నుంచి కానీ, జిల్లా పరిషత్ నుంచి కానీ, లేదా మీ శాసనసభ నుంచి కానీ, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక నిధుల నుంచి మీ పేరు లేకుండా మీ శాఖకు సంబంధించిన నిధులు ఖర్చు పెట్టడానికి మీరు అంగీకరిస్తున్నారా? అయితే బహిరంగంగా ఇవ్వండి. ప్రోటోకాల్ అవసరం లేదు నాకు అని చెప్పి మీరు బహిరంగంగా చెప్పండి. మీ ద్వారా మిగతా శాఖలకు కూడా, మీరు అసలు మిగతా వాళ్ళకు కూడా, స్థానిక ఎంపీపీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, సర్పంచులకు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ప్రోటోకాల్ లేకుండా చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా ఉంది, తెలుసుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ ఓలా ఉంటే, శ్రీకాకుళం జిల్లా పాలనా వ్యవస్థగా టెక్కల కాన్స్టిట్యున్సీలో మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఏదైతే ప్రాదేశిక ఎన్నికల్లో కూడాను గత ప్రభుత్వ హయాంలో నియమితులైనటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులకు కనీస గౌరవం ఇవ్వకుండా, వచ్చినటువంటి నిధులు కూడా వారికి ప్రమేయం లేకుండా ఈరోజు అధికారులతో ఆ కార్యక్రమాలు చేయించేందుకు మంత్రి ప్రోత్సహిస్తున్నారు. కనీసం ప్రోటోకాల్ వ్యవస్థలో మాత్రం ఎన్ఆర్జీఎస్ పనుల్లో మాత్రం ఈరోజు ఒక మంత్రి పేరు కూడాను రాయడానికి కూడా సుముఖం లేకుండా వాళ్ళు వ్యవహరించి ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన విషయంలో కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. ఎన్ఆర్జీఎస్లో జరుగుతున్నటువంటి ఏవైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా నివేదిక కనుక ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ సమస్యల పరిష్కారం తీసుకొని ముందుకెళ్తామని చెప్పి స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో అధికారులు తాలూకు వేతలను పట్టించుకుంటారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.